హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ టిప్స్. బీపీ అనేది ఈ మధ్య కాలంలో అందరికీ వచ్చే సమస్యగా మారిపోయింది. అసలు బీపీ ఎందుకు వస్తుంది? బీపీ రావడానికి గల కారణాలేంటి? ఇలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు. ఆయన్ని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో బీపీ అనేది సర్వసాధారణం అయిపోయింది. అసలు ఏంటి బీపీ ఎందుకు వస్తుంది? ఉప్పు, కారాలు తినకూడదంటారు. ఉప్పు తింటే ఎక్కువ అవుతుంది అని అంటారు. చెమటలు పడుతున్నాయి అంటారు. అసలు ఏంటిది? ఎందుకు వస్తుంది? మీ మాటల్లో తెలియజేయండి. బీపీ అనగా రక్తపోటు. ఇది ఆరోగ్యవంతులకు 120/80 ఉండాలి. పైనుండే 120ని వైద్య పరిభాషలో సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. కింద ఉండే 80ని వైద్య పరిభాషలో డయాస్టాలిక్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సూచన వైద్యులకు, వైద్య రంగానికి చేసింది. మీరు 120/80 దాటి ఉండగానే మందులు ప్రారంభించొద్దు. పై రీడింగ్ 130 వరకు మందులొద్దు. కింద రీడింగ్ 90 వరకు మందులు వద్దు. కనుక 120/80 దాటిన వాళ్ళందరికీ విచక్షణారహితంగా మందులు వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మామూలుగా మన ఇళ్లల్లో చాలామందికి ఎలక్ట్రానిక్ బీపీ పరికరాలు ఉన్నాయి. అవి అంత కరెక్ట్ సమాచారం ఇవ్వవు. అవి అందాజు, రఫ్, బొటాబొటి రీడింగ్లు ఇస్తాయి. మనకు బీపీ కరెక్ట్గా, యాక్యురేట్గా, నిక్కచ్చిగా తెలవాలంటే మెర్క్యూరీ కలిగి ఉన్న బీపీ పరికరాలు. ఇవి హాస్పిటల్స్లో కూడా కొన్ని హాస్పిటల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. మీరు బీపీ ఆపరేటర్స్ పాదరసము కలిగిన బీపీ పరికరంతో రీడింగ్ చూస్తే, ఆ చూసేటప్పుడు కూడా నా మెడలో ఉంది చూశారు కదా, దీన్ని స్టెథోస్కోప్ అంటారు. ఆ స్టెథోస్కోప్ని ఇక్కడ పెట్టి చూస్తారు. స్టెథోస్కోప్ లేకుండా, పాదరసము పరికరము వాడకుండా తీసే బీపీ మనము అందాజ్ అని చెప్పుకోవాలి, రఫ్ అని చెప్పాలి, బొటాబొటి అని చెప్పాలి. ఈ బీపీ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వృద్ధాప్యంలో వస్తుంది, సీనియర్ సిటిజన్లకు వస్తుందని. ఈ మధ్యకాలంలో యువకులకు, మధ్య వయసు వారికి కూడా బీపీ వస్తూ ఉంది. బీపీకి ఏమైనా లక్షణాలు ఉంటాయా అంటే ఏముండవు. కొంతమందికి తరచుగా తలనొప్పి వస్తుంది. దానికి తలనొప్పి వస్తే వెళ్ళి మందుల షాపులో నొప్పి ట్యాబ్లెట్లు వాడటం కాదు పరిష్కారం. అది రోజు తలనొప్పి వస్తూ ఉంది. ఈ తలనొప్పి ఏమైనా బీపీ పెరగటం వల్ల వచ్చిందా అనేది ఒక్కసారి బీపీ చెకప్ చేయించుకోండి. ఇంకా కొంతమంది సామాన్యంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రతి చిన్న మాటకు, చిన్న లోపానికి కూడా కస్సు బుస్సులాడుతుంటారు, కైలాడుతుంటారు. అంటే ఇటువంటి కొంత ఇరిటబిలిటీ. ఆ రకంగా కోపతాపాలకు ఒక చిన్న ఉదాహరణ. డ్రైవర్ రావాలి, 8 గంటలకు ఉదయం రమ్మన్నాడు. 8 గంటలకు రాకుండా 8:15 నిమిషాలకి లేటుగా వచ్చాడు. లేటుగా వస్తే ఆ డ్రైవర్ మీద తిట్టడం, అరవటం, కరవటం, కోపం తెచ్చుకోవటం. ఇప్పుడు దానికి ఏం పరిష్కారం ఉంది? ఇక మీదట ఎప్పుడు ఆలస్యంగా రావద్దని ఒక మాట చెప్తే సరిపోతుందా? లేదు, కొంతమంది వచ్చినప్పుడు అతనిపై కోపం చేయటం. ఇలాంటి అసలు చిన్న చిన్న వాటికి కూడా కోపం వచ్చిందంటే మీలో ఈ బీపీ ఉన్నదని గమనించాలి. లేదంటే కొంతమంది డ్రైవర్ రాలేదని కారు తీసి వాళ్ళే డ్రైవింగ్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రేరణ లేకుండా చిన్న చిన్న వాటికి కూడా కోపతాపాలు గురైతే బీపీ ఉన్నదని గమనించాలి. అట్లాగే కొంతమంది ఉన్నతాధికారులు, బాసులు, వ్యాపారంలో యజమానులు కింది స్థాయి సిబ్బందిని
కసుబుచ్చులాడుతుంటారు, తిడుతుంటారు, గట్టిగా అరుస్తుంటారు, కరుస్తుంటారు. అప్పుడు ఏమనుకుంటుంటారంటే ఆఫీసులో ఉన్న బీపీ పెరిగిందిలే, ఆయనకి బీపీ ఉందిలే, బీపీ పెరిగింది అని అనుకుంటారు. కనుక బీపీ లక్షణం వల్ల ఇలా మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. బీపీ రావటానికి చిన్న వయసు, మధ్య వయసులో 10 రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది స్థూలకాయము, భారీ కాయము. ఈ భారీ కాయం ఉన్నప్పుడు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. నిద్ర ఎందుకు పట్టదంటే మధ్య మధ్యలో ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. ఈ ఊపిరి ఆగిపోయే ప్రక్రియని వైద్య పరిభాషలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. దానివల్ల కూడా ఈ బీపీ విపరీతంగా పెరిగిపోయే గుణం ఉంటుంది. 2, చాలామందికి తెలవంది, మూత్రపిండాలకు బీపీకి లింక్ ఉంది. మూత్రపిండం పాడైపోయిందంటే, రక్తంలో క్రియాటినిన్ పెరిగిందంటే బీపీ పెరుగుతుంది. అలాగే విచక్షణారహితముగా నొప్పి టాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోయి క్రియాటినిన్ పెరిగిపోతే దానివల్ల కూడా బీపీ వస్తుంది. కొంతమందికి పుట్టుకతో, అంటే తల్లి గర్భములో ఉండగానే మూత్రపిండానికి రక్తము సరఫరా చేసే రక్తనాళము, దీన్ని వైద్య పరిభాషలో రీనల్ ఆర్టరీ అంటాం, అది కుచించుకుపోయి ఉంటే, అది సన్నబడిపోయి ఉంటే దానివల్ల కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ మూత్రపిండ రక్తనాళము కుచించుకుపోయే దాన్ని వైద్య పరిభాషలో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు. అలాంటి వారికి కూడా బీపీ వచ్చే గుణం ఉంది. ఇక 3, సోమరిపోతుతనం. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, నడక ఉండదు. ఈరోజు పూర్వకాలం అంటే నడిచేవారు, గ్రామాల్లో సైకిల్ దొక్కేవారు. ఇప్పుడు నడక లేదు, సైకిల్ దొక్కటం లేదు, స్విచ్ నొక్కటం, బైక్ ఎక్కటం లేదా కారు. పూర్వకాలం వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు పొలం దాకా నడిచి వెళ్ళేవారు, సైకిల్ దొక్కి వెళ్ళేవారు. ఇప్పుడేముంది, ఇంటి దగ్గర ఎక్కటం, పొలం గట్టు మీద కారో బైకో దిగటం. ఆ రకంగా కనీస శారీరక శ్రమ లేని కారణం వల్ల మనం రక్తపోటుని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం. 4, బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కూడా బీపీ వస్తుంది. దీనికి బానిస అయితే మీరు దాన్ని మానేయాలంటే ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ జీవితంలో మీరు పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. శాశ్వతంగా ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు. 5, మద్యము సేవించటం వల్ల, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఇది తాగినా దానివల్ల కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఫారిన్ విస్కీ తాగుతున్నా, కాస్ట్లీ మందు తాగుతున్నా, అమెరికా మందు మా వాడు తెచ్చాడు అది తాగుతున్నా, దానివల్ల నాకేం అనర్థాలు ఉన్నాయి అనుకుంటారు. మీరు 5,000, 10,000 రూపాయల సీసా మందు తాగినా, కాస్ట్లీ ఫారిన్ మందు తాగినా దుష్పరిణామాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. 6, మూత్రపిండము పైన 2 పక్కల టోపీ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని అడ్రినల్ గ్రంథి అంటారు. ఈ అడ్రినల్ గ్రంథి దాని నుంచి ఒత్తిడి హార్మోన్లు, స్ట్రెస్ హార్మోన్లు, మానసిక ఒత్తిడి అధికంగా అయినప్పుడు అడ్రినల్ గ్రంథి నుంచి ఈ స్ట్రెస్ హార్మోన్లు, ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయి ఆ విధంగా బీపీ పెరగచ్చు. లేదు, ఈ టోపీ ఆకారం నుండే అడ్రినల్ గ్రంథిలో ఏవైనా గడ్డలు, ట్యూమర్లు ఏర్పడినప్పుడు కూడా బీపీ రావచ్చు. 7, మానసిక ఒత్తిడి, కుంగుబాటు,
టెన్షను, డిప్రెషను, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఘర్షణ, భార్య నేను నీతో కాపురం చేయను, విడాకులు ఇచ్చుకుంటాను, ఈ విధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు మరి వచ్చే జీతం కోవిడ్ అప్పుడు సగం జీతము, నిరుద్యోగ సమస్య, వచ్చే జీతం 20వ రోజుకి అయిపోతుంది, 10 రోజులు ఎలా గడపాలో తెలియదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవటం వల్ల కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. 8 మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని సమయంలో కూడా బీపీ రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. 9 గర్భము దాల్చిన తర్వాత బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రసవించగానే బీపీ సాధారణ స్థితికి వస్తుంది. మీ ప్రసూతి వైద్య నిపుణురాల సలహా మేరకు తాత్కాలికంగా బీపీ మందులు వాడి తదుపరి ప్రసవము డెలివరీ అయిన తర్వాత మానేయచ్చు. మళ్ళీ రెండో గర్భం వచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. ఈ గర్భము దాల్చినప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల బీపీ వచ్చే గుణం ఉంది. 10 కొంతమందికి రక్తములో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ శాతం కూడా అధికంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్న వాళ్ళకి ఈ కొవ్వు శాతం అధికంగా ఉండొచ్చు. ఎక్కువగా స్వీట్లు, నేతి మిఠాయిలు, కేకులు, ఐస్ క్రీములు, బేకరీ ఉత్పత్తులు, మైదా ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినేవారికి రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటుంది. స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకు కూడా రక్తంలో కొవ్వు అధికంగా ఉంటుంది. మనం కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన తినటము ద్వారా రక్తంలో కొవ్వు శాతం పెరగదు. కానీ వంశపారంపర్యంగా కొంతమందికి పుట్టుకతోనే రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ కొవ్వు రక్తనాళాలలో పేరుకుపోయి రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల బీపీ, రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నది. రక్తపోటు ఉన్నవారు ట్యాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వాడాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా అవసరాన్ని బట్టి వాడవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో లభించే ట్యాబ్లెట్లో అందరూ ఎక్కువ మంది వాడేది, డాక్టర్లు అధికంగా సలహా ఇచ్చేది టెల్మిసార్టాన్. బీపీ ఎక్కువ ఉంటే 40 మిల్లీగ్రాములు, తక్కువ ఉంటే 20 మిల్లీగ్రాములు అధికంగా వాడుతున్నారు. దీంతోపాటు ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యము. ఉప్పు బాగా తగ్గించి వాడాలి. ఆరోగ్యవంతులైన వ్యక్తులు కూడా, మనము ఏసీల్లో పనిచేసేవాళ్ళు, శారీరక శ్రమ చెయ్యని వారు మజ్జిగన్నం, పెరుగన్నంలో ఉప్పు వేసుకోకూడదు. అలాగే ఉప్పు అధికంగా ఉండే నిల్వ పచ్చళ్ళు, అట్లాగే మనం తయారు చేసే మినప వడియాలు, అప్పడాలు, అలాగే పచ్చళ్ళు, ఈ పచ్చళ్ళలో ఉప్పు అధికంగా ఉంటుంది. అట్లాగే ఎండు చేపలో కూడా ఉప్పు దట్టంగా ఉంటుంది. మామిడికాయ నిలవ పచ్చడి, ఎండు పచ్చడి, మాగాయ పచ్చడి అని చేస్తారు. దాని నిండా ఉప్పు దట్టంగా వేస్తారు. అలాగే టమాటా పచ్చడి చేసేటప్పుడు టమాటాలని దాంట్లో ఉప్పు వేసి ఎండబెడతారు. ఈ విధంగా ఉప్పు అధికంగా ఉపయోగించే, అలాగే టిన్డ్ ఫుడ్స్, డబ్బాల్లో, అట్టపెట్టెల్లో ఉండే ముందే తయారు చేసి రెడీమేడ్గా ఫుడ్స్ ఉంటాయి. వాటిల్ని ఉప్పు అనేది ఎక్కువ కాలం ఆహార ఉత్పత్తులు నిలవ ఉండటానికి ఉపయోగిస్తారు. అందువల్ల బీపీని ఏ లక్షణం లేకుండా ఉంటుంది కనుక మనం అశ్రద్ధ చేయకూడదు. బీపీని అశ్రద్ధ చేస్తే అది ఏదో ఒక రోజు బాగా పెరిగిపోయి ఎవరినో గట్టిగా తిట్టినప్పుడు వాడిని తిట్టడం, వాడిపై అరవటం, లేదా తగాదా పడటం, అటువంటి సమయంలో
ఉన్న పళంగా నేలకు కుప్పకూలే అవకాశం ఉంది. ఎందుకంటే బీపీ ఉన్న పళంగా పెరిగితే మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి పక్షవాతం వస్తుంది. మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళి కాలు చెయ్యి పడిపోవటం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం జరుగుతుంది. కనుక మీరు కోపతాపాలు అధికంగా ఉంటే మీరు బీపీని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. బీపీ అధికంగా ఉంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేయటం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు. కనుక చిన్న వయసులోనే బీపీ వచ్చే అవకాశం ఉన్నది. కేవలం వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకి మాత్రమే అనుకోబాకండి. కనుక తలనొప్పి ఉన్నవారు ఎవరైనా అనవసరమైన చిన్న చిన్న విషయానికి కూడా కోపతాపాలు అధికంగా ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా బీపీ పరీక్ష, అది పాదరసము కలిగిన బీపీ పరికరంతో స్టెతస్కోప్ని వినియోగించి బీపీ రికార్డింగ్ చేయటం అనేది శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలు.